సో నిన్నటి సెషన్లో మనం టెస్ట్ కేసెస్కి ఓవర్వ్యూ చూసాం. జస్ట్ అన్ ఓవర్వ్యూ ఆన్ టెస్ట్ కేసెస్ చూసాం, అంతే కదా. సో ఇన్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ ఆన్ టెస్ట్ కేస్ లెట్ us see. అసలు ఒక రిక్వైర్మెంట్ మన ముంగట ఉంటే టెస్ట్ కేసెస్ ఎలా రాస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మన రియల్ వరల్డ్ మీకు ఏదైనా సరే మనకి రిక్వైర్మెంట్లు ఇచ్చేసి మన టెస్ట్ కేసెస్ రాయమంటారు. సో ఒక రిక్వైర్మెంట్ మనం ముంగట ఉన్నప్పుడు మనం టెస్ట్ కేసులు ఎలా రాస్తాము అన్నదే ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. Okay, so let us see a simple example for this one on this test case creation. Okay, good. So what I am doing right now is, okay, so let us see this. So the test case key, whichever the template we have, let us open that particular test case template first. ఓపెన్ చేసాయి టెస్ట్ కేస్ టెంప్లెట్. ఓపెన్ అయిన తర్వాత ఈ టెంప్లెట్ లో మనం ఫస్ట్ దేనికి రాద్దాం అంటే టెస్ట్ కేస్ ఫర్ దిస్ శాంపుల్ అప్లికేషన్ లో ఫస్ట్ రిక్వైర్మెంట్ కి రాద్దాం. సో నేను ఈ అప్లికేషన్ లో ఉండే ఈ 5 రిక్వైర్మెంట్లకి టెస్ట్ కేసెస్ నేను చెప్తాను నేను. సో మీరు వీటిలన్నిటిని చూసుకోవాలండి, ఓకేనా. సో నేను రిజిస్ట్రేషన్ పోర్టల్ కి టెస్ట్ కేసెస్ చెప్తాను, మీరు అడ్మిన్ పోర్టల్ కి టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకే, గుడ్. సో విత్ దట్ నోట్ లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సో మనం ఈ రిక్వైర్మెంట్ ని ఆల్రెడీ నేను స్టడీ చేసాం. ఫస్ట్ స్క్రీన్ 2 ప్రోడక్ట్లు ఉంటాయి, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎట్లాగా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మన రిక్వైర్మెంట్. సో మన టెస్ట్ కేసెస్ ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే యూజువల్లీ వాట్ టు టెస్ట్ ఇన్ దట్ రిక్వైర్మెంట్ అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ 2.1 ఏం చెప్తుంది అంటే చూస్ ద సబ్స్క్రిప్షన్ టైప్ ఆర్ చూస్ ద ప్రొడక్ట్ టైప్ అంటుంది. అంటే ఏదో ఒక ప్రొడక్ట్ టైప్ ని నువ్వు సెలెక్ట్ చేసుకో అంటుంది. ఉన్న ప్రొడక్ట్ టైప్స్ లో ఏదో ఒక ప్రొడక్ట్ టైప్ ని నువ్వు సెలెక్ట్ చేసుకో అంటున్నావు. అంటే మీ మేజర్ థింగ్ ఏం చెక్ చేయాలండి, ప్రొడక్ట్ సెలెక్షన్ నే మనం చెక్ చేయాలి. సో ఈ స్క్రీన్ లో లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ ని మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ కొడితే వెల్కమ్ స్క్రీన్ కి వెళ్తుందా లేదా అన్నది నా ఫస్ట్ టెస్ట్ కేస్. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ దాని గురించే చెప్తుంది కాబట్టి మై ఫస్ట్ టెస్ట్ కేస్ విల్ బి రిలేటెడ్ టు దట్ పర్టికులర్ చంక్ ఇట్ సెల్ఫ్. Got it? Or any doubts? Yes. So let me go back here. My first test case 0001. App home screen should display. అంతే కదా. సో మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తేనే ఇది మీరు ఏమైనా చేయగలరు. యాప్ హోమ్ స్క్రీన్ షుడ్ డిస్ప్లే అండ్ దీనికి డిస్క్రిప్షన్ వెరిఫై ప్రొడక్ట్ సెలక్షన్ ఫంక్షనాలిటీ. ఓకేనా, ప్రొడక్ట్ సెలక్షన్ ఫంక్షనాలిటీని నువ్వు వెరిఫై చెయ్యు అని మనం చెప్తున్నామండి. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద స్టెప్స్? The first step, open the app, click on any product, click on next button. అయిపోయింది. ఇదే నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసేయు అంటున్నాను. ఇట్లా నేను చెప్పిన తర్వాత దీని నుంచి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? వెల్కమ్ స్క్రీన్ షుడ్ డిస్ప్లే ఫర్ ద సెలెక్టెడ్ ప్రొడక్ట్. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇప్పుడు నేను ఇయర్లీ ప్రొడక్ట్ తీసుకుంటే కనుక వెల్కమ్ స్క్రీన్ ఇయర్లీ గురించి రావాలి. సో నేను మంత్లీ తీసుకుంటే మంత్లీ గురించి రావాలి, క్వార్టర్లీ తీసుకుంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ తీసుకుంటే హాఫ్ ఇయర్లీ. ఏ ప్రొడక్ట్ అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన స్క్రీన్ రావాలి అన్నది మన ఫస్ట్ టెస్ట్ కేస్. ఓకే, సో depends on the option we choose, we need to get it. అంతే సరిపోద్ది. లేదా మీకు అక్కడ 4 ఆప్షన్స్ ఉంటే 4గిట్లకే 4 టెస్ట్ కేస్ చేయొచ్చు. వెరిఫై మంత్లీ ప్రొడక్ట్ సెలెక్షన్. ఓకేనా, మంత్లీ ప్రొడక్ట్ సెలెక్షన్. ఫర్ సపోజ్ హాఫ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ 4 ఉన్నాయనుకోండి. ఫస్ట్ ది మంత్లీ అయింది, నెక్స్ట్ క్వార్టర్లీ అవుతుంది. ఓకేనా, థర్డ్ది హాఫ్ ఇయర్లీ. ఇది అర్థమైంది కదా, హాఫ్ ఇయర్లీ. ద లాస్ట్ వన్ వచ్చేసరికి ఏమవ్వాలి? ఇయర్లీ అవ్వాలి. వీటిలన్నిటికి కూడా
క్వార్టర్లీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ డిస్ప్లే, మంత్లీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ డిస్ప్లే, ఇలా ప్రతి దాని యొక్క ఇన్ఫర్మేషన్ షుడ్ డిస్ప్లే అని రాయాలండి మనం. ఓకే, ఈ 4 టెస్ట్ కేసులు నేను రాయట్లేదు. ఓకే, సో మనం టెస్ట్ కేసు రాసేటప్పుడు ఎప్పుడు కూడా మన మైండ్ లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఏంటి అంటే, రిక్వైర్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కవర్ పాజిటివ్ ఫ్లో. పాజిటివ్ ఫ్లో అంటే గనక రిక్వైర్మెంట్ మీకు ఏది చెప్తుందో దాన్ని మాత్రమే మనం రాయడం పాజిటివ్ ఫ్లో. ఆల్రెడీ మన రిక్వైర్మెంట్ చెప్పింది చెప్పినట్టు రాసేసాం. ప్రొడక్ట్ సెలెక్షన్ స్క్రీన్ నుంచి వెల్కమ్ పేజ్కి వెళ్ళాలి అన్నది మన రిక్వైర్మెంట్ చెప్పింది. వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ వన్ టెస్ట్ కేస్ ఫర్ దట్. ఈ టెస్ట్ కేస్ పాజిటివ్ ఫ్లో అయిపోయింది కదా, పాజిటివ్ ఫ్లో. నెక్స్ట్ టెస్ట్ కేస్ కి నెగిటివ్ ఫ్లో రాయాలి. నెగిటివ్ ఫ్లో ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే చెప్పారో అది కాకుండా మనం వేరేగా ట్రై చేస్తే అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది అని చెక్ చేసేదాన్ని నెగిటివ్ ఫ్లో అంటారండి. ఓకే, సో దీనికోసం ఇప్పుడు మీరు ఏమన్నా ఈ స్క్రీన్ లో నెగిటివ్ టెస్ట్ కేసు చెప్పగలరా? రిక్వైర్మెంట్ మీకు ఏం చెప్తుంది అంటే, ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ కొట్టాలి అన్నది రిక్వైర్మెంట్. యా, చెప్పండి. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇది రివర్స్. ప్రీమియం ప్లేస్ లో ప్రీమియం కి రావాల్సిన డిస్క్రిప్షన్ నార్మల్ దానికి వచ్చింది. నార్మల్ డిస్క్రిప్షన్. ఫైన్. ఓకే, సో మీరు చెప్పింది ఇప్పుడు చిన్నగా మాక్సిమం అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది ఇప్పుడు డిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో, ఫర్ సపోజ్ నేను ప్రీమియం డిస్క్రిప్షన్ ప్రీమియం ప్రొడక్ట్ సెలెక్ట్ చేశానండి. ఓకే, డిస్క్రిప్షన్ నాకు మంత్లీది వచ్చింది. ఓకే, ఈ మంత్లీ వచ్చింది అన్నది మీకు ఎప్పుడు తెలుస్తుంది? డెవలపర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు టెస్ట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో టెస్ట్ చేసే టైంలో మీకు వచ్చేదాన్ని యాక్చువల్ రిజల్ట్ అంటాం. రిక్వైర్మెంట్ చూసి మనకు వచ్చిన రిజల్ట్ ని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ మ్యాప్ కాలేదు కాబట్టి అది డిఫెక్ట్ అవుతుంది. చాలా మంది మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, నెగిటివ్ ఫ్లోని డిఫెక్ట్ అనుకుంటారు. సో రావాల్సింది రాలేదు అన్నది మనం టెస్ట్ చేసేంత వరకు మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒక రిక్వైర్మెంట్ చూసి, ఒక స్క్రీన్ షాట్ ని చూసి మనం టెస్ట్ కేసు రాస్తున్నప్పుడు అదేం వస్తుంది అన్నది మనకి తెలియదు. మనం రిక్వైర్మెంట్ ఏది చెప్పిందో అది మాత్రమే మనం రాస్తాం, అంతే. ఓకే, సో ఇంకొక చిన్న పాయింట్, అదే నెగిటివ్ ఫ్లో మీరు ట్రై చేయండి, నేను చెప్తాను నేను మీకు. సో రిక్వైర్మెంట్ లో చాలా క్లియర్ గా ఏం చెప్తుంది అంటే, కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మొన్న మీకు లాస్ట్ టైం ఒక కార్ ఎగ్జాంపుల్ చెప్పా, కార్ డ్రైవింగ్ స్కూల్లో. గేర్ వేసి తర్వాత క్లచ్ మిగతావన్నీ వదిలితేనే కార్ స్టార్ట్ అవుతుంది అన్నది పాజిటివ్ ఫ్లో. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయడం. నెగిటివ్ ఫ్లోలో గేర్ వేయకుండా మనం మిగతా ఎన్ని చేస్తే కారు మూవ్ అవుతుందా లేదా, అంటే వాళ్ళు చెప్పింది కాకుండా మిగతాది మనం చేస్తే అది నెగిటివ్ ఫ్లో అవుతుంది. ఈ రిక్వైర్మెంట్ మనకి ఏం చెప్తున్నారు, ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసి నువ్వు నెక్స్ట్ బటన్ కొడితే నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళాలి అన్నది మీ యొక్క పాజిటివ్ టెస్ట్ కేస్. నెగిటివ్ టెస్ట్ కేస్ ఏమవచ్చు పాసిబిలిటీస్? నెగిటివ్స్ రివర్స్ అండి. లైక్ నార్మల్ ప్లేస్ ప్రీమియం కి రావాల్సిన డిస్క్రిప్షన్ లైక్ ప్రీమియం ప్లేస్ లో వేరే డిస్క్రిప్షన్. డిఫెక్ట్ అని ఇందాక మీరేగా చెప్పారు 5 minutes ముంగట. నేను మీకు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు డిఫెక్ట్ అనే కదా మీరు ఒప్పుకున్నారు దాన్ని. అది నెగిటివ్ టెస్ట్ కేస్ అవ్వదు కదా, నెగిటివ్ అవ్వదు. సి అంటే మీకు ఎలాగా అంటే, నేను ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గానే చెప్తున్నాను, మీరు దాన్ని క్యాచ్ చేయట్లేదు. ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడితే ప్రొడక్ట్ డీటెయిల్స్ రావాలి. ఏమీ సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ కొడితే ఏమవుతుంది అన్నది నెగిటివ్ టెస్ట్ కేసు. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏది సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ కొడితే మీకు ఏమవ్వాలి? ఎర్రర్ మెసేజ్ రావాలి. అది నెగిటివ్ ఫ్లో. సో without selecting product, click on a next button. Next button కొట్టు without selecting product. అక్కడ ఏమని రావాలి? ఎర్రర్ మెసేజ్ షుడ్ డిస్ప్లే. గాట్ ఇట్? ఈ స్క్రీన్ కి నెగిటివ్ ఫ్లో అర్థమైందా? అర్థమైందండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్క్రీన్, నెక్స్ట్ స్క్రీన్ వెల్కమ్ స్క్రీన్ కి వెళ్దాం. ఈ పేజ్ లో మనం కవర్ చేయాల్సిన మొత్తం అన్ని కవర్ చేస్తాము, అయిపోయింది. సో నెక్స్ట్ వెల్కమ్ స్క్రీన్ కి వెళ్తాం. ఈ వెల్కమ్ స్క్రీన్ లో ఇప్పుడు పాజిటివ్ ఫ్లో ఏముంటది, నెగిటివ్ ఫ్లో ఏముంటది? నెగిటివ్ ఫ్లోకి వెళ్లే ముందర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటేనండి, మనకి ఏ అప్లికేషన్ అయినా సరే మనకి
ఫీల్డ్స్ కానీ ఏదైనా వెబ్ పేజ్ లో కంటెక్స్ట్ కనుక మనకి అంటే బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ ఇవన్నీ ఇస్తే అవి వాల్యూస్ ఇవ్వకుండా మనం కొడితే ఏమవుతుందా అన్న చెక్ చేసేది నెగిటివ్ ఫ్లో అవుతుందండి. ఓన్లీ ఒక టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నారు అనుకోండి, జస్ట్ ఇఫ్ దే ఆర్ డిస్ప్లేయింగ్ ఓన్లీ వన్ స్టాటిక్ టెక్స్ట్ ఇన్ దాట్ వెబ్ పేజ్, ఆ స్టాటిక్ టెక్స్ట్ ని మనం ఏమి చేయలేం. అది బ్యాక్ ఎండ్ నుంచి కనిపించే స్టాటిక్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఉందా లేదా అన్నది మాత్రమే మనం చేస్తాం. కానీ అలాంటి కేసెస్ లో నెగిటివ్ ఫ్లోస్ అంటూ ఏముండవు. మనకి ఏమేమైతే స్టాటిక్ టెక్స్ట్ ఉంటాయో ఆ స్క్రీన్స్ లో నెగిటివ్ ఫ్లోస్ అంటూ ఏమి ఉండవు. ఓన్లీ ద పాజిటివ్ ఫ్లో విల్ బి దేర్ ఫర్ దీస్ స్టాటిక్ స్టఫ్ సినారియోస్ అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్ లో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మీకు కనిపిస్తుంది, టెక్స్ట్ మాత్రమే. ముందర పేజ్ లో మీరు ఏదైతే ప్రొడక్ట్ చేశారో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన టెక్స్ట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు రాసే టెస్ట్ కేసు ఆ టెక్స్ట్ అంటూ అక్కడ ఉందా లేదా అన్నది చెక్ చేయడం తప్పితే ఇక్కడ నెగిటివ్ టెస్ట్ కేసు అన్నది ఈ స్క్రీన్ కి అప్లై అవ్వదండి. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఓకే, అంటే మనం ఏం పర్ఫార్మ్ చేయకుండా నెక్స్ట్ అనుకో దాని నెగిటివ్ ఫ్లో ఉంటుంది. అదే రివర్స్ లో పనిచేసిన దానికి డిఫెక్ట్ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ ఇదే స్క్రీన్ లో నెక్స్ట్ కొడితే కంపెనీ డీటెయిల్స్ స్క్రీన్ కి వెళ్ళాలి అన్నది రిక్వైర్మెంట్. ఓకే, సో మీరు ఇక్కడ టెస్ట్ కేస్ ఏం రాస్తారు? వెరిఫై నెక్స్ట్ బటన్ ఫంక్షనాలిటీ అంటారు. వెరిఫై నెక్స్ట్ బటన్ అంటారు. నెక్స్ట్ బటన్ కొట్టిన తర్వాత మీరు యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం కంపెనీ డీటెయిల్స్ స్క్రీన్ షుడ్ లోడ్. అంతే. ఒకవేళ మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు కంపెనీ డీటెయిల్స్ కాకుండా ఏదొచ్చినా సరే వి కాల్ ఇట్ యాజ్ ఎ డిఫెక్ట్ అండి. మీరు ఇప్పుడు ఏమనొచ్చు అంటే నేను నెక్స్ట్ బటన్ కొడితే నాకు లాగిన్ స్క్రీన్ కి వెళ్ళింది అనుకో, అది నెగిటివ్ టెస్ట్ కేసు అంటే నెగిటివ్ అవ్వదు. అది మీరు నెక్స్ట్ బటన్ కొట్టిన తర్వాత ఏ స్క్రీన్ కి అయితే వెళ్ళాలో ఆ స్క్రీన్ కి కనుక వెళ్ళకపోతే వి ట్రీట్ ఇట్ యాజ్ ఎ డిఫెక్ట్. అంటిల్ అండ్ అన్లెస్ అది డిఫెక్టా కాదా. ఇప్పుడు మీరు ఎలాగంటే ఆ స్క్రీన్ కి వెళ్ళట్లేదు అన్నది మీరు ఎప్పుడు చెప్తారు? అప్లికేషన్ టెస్ట్ చేసేంత వరకు మనం చెప్పలేం. టెస్ట్ చేసేటప్పుడు మనం చెప్పేదాన్ని డిఫెక్ట్ అంటాం. కాబట్టి నెగిటివ్ ఫ్లో కి డిఫెక్ట్ కి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ నెగిటివ్ ఫ్లో వచ్చేసరికి వెరిఫై కాకుండా వెళ్తే అది నెగిటివ్ ఫ్లో అవుతుంది. అంటే ఏంటండి ఒకసారి చెప్పండి. వెరిఫై కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రీమియం మంత్లీ దానిలో ఏమి క్లిక్ చేయకుండా నెక్స్ట్ జస్ట్ నెగిటివ్ బటన్ క్లిక్ చేసినాక నెక్స్ట్ వెళ్తుంది అనుకో, అది నెగిటివ్ ఉంటుంది. దాని నెగిటివ్ ఉంటుంది, అది డిఫెక్ట్ అంటారా? ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏం చెప్తుంది? ఏమీ ఇవ్వకుండా నువ్వు నెక్స్ట్ బటన్ కొడితే ఎర్రర్ మెసేజ్ రావాలి అని చెప్తుంది. ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా అన్నది మీరు చెక్ చేయడం అన్నది మీ నెగిటివ్ టెస్ట్ కేసు. అది వెళ్ళిందా లేదా అన్నది అల్టిమేట్లీ మనకి అప్లికేషన్ టెస్టింగ్ వచ్చేంత వరకు మనం చెప్పలేం, వాటిని మనం ఏమీ చేయలేం కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే, వన్స్ ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు థర్డ్ స్క్రీన్ కంపెనీ డీటెయిల్స్ స్క్రీన్. ఈ కంపెనీ డీటెయిల్స్ స్క్రీన్ లో ఒకసారి ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా. ఈ కంపెనీ డీటెయిల్స్ స్క్రీన్ లో మీకు ఏం జరగాలి? కంపెనీ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని మనం క్యాప్చర్ చేస్తాం. అందులో క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంపెనీ డీటెయిల్స్ లో ఇన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇగో ఇవన్నీ ఫీల్డ్స్, ఒక్కొక్క ఫీల్డ్ కి టైప్ ఇవన్నీ ఇచ్చారండి. ఇప్పుడు పాజిటివ్ టెస్ట్ కేసు చెప్తారా మీరు ఈ కంపెనీ డీటెయిల్స్ స్క్రీన్ ది? వాళ్ళు కంపెనీ డీటెయిల్స్ లో మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చెయ్యాలి అన్నది చెప్పేది పాజిటివ్ ఫ్లో. ఓకే, నెగిటివ్ ఫ్లో ఏమవుతుంది అంటే మీరు మొత్తం అన్ని ఫీల్డ్స్ లోను కరెక్ట్ డేటా ఇచ్చి నెక్స్ట్ బటన్ కొడితే నెక్స్ట్ వెరిఫికేషన్ స్కీమ్ వెళ్తుందా లేదా అన్నది పాజిటివ్ టెస్ట్ కేసు అండి. నెగిటివ్ టెస్ట్ కేసు ఇప్పుడు రిక్వైర్మెంట్ లో మీకు ఏం చెప్పాడు ఇది చూడండి.
కంపెనీ నేమ్ అన్నది స్ట్రింగ్ 20 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అండ్ ఇది ఆల్ఫాబెటికల్ ని న్యూమరిక్ ని మాత్రమే అలౌ చేస్తుంది అని రిక్వైర్మెంట్ ఇచ్చారు. దీనికి మీరు ఏమైనా నెగిటివ్ టెస్ట్ కేసు చెప్పగలరా ఈ కంపెనీ నేమ్ ఫీల్డ్ కి? ఇప్పుడు వాడు 20 చెప్పండి. ఆల్ఫా న్యూమరిక్ ఒకవేళ ఎంటర్ చేయకుండా వెళ్ళిందాం, ఆల్ఫా న్యూమరిక్ కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే కనుక అది పని చేయకూడదు. ఇట్స్ ఎ నెగటివ్ టెస్ట్. 20 క్యారెక్టర్స్ ఇవ్వాలి అన్నాడు. మనం 20 కంటే ఎక్కువ ఇస్తే పని చేస్తుందా లేదా అని చెక్ చేసేది నెగటివ్ టెస్ట్ కేస్. ఓకే, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అన్నాడు. ఈ ఫీల్డ్ లోకి వాల్యూ ఎంటర్ చేయకుండా ఎదరికి వెళ్తున్నామా లేదా అని చెక్ చేస్తే నెగటివ్ టెస్ట్ కేస్ అవుతుంది. ఓకేనా? సో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నిటికి ఇప్పుడు ఏదైతే టెక్నిక్ మనం డిస్కస్ చేసుకున్నామో ఈ 5 ఈ 6 ఫీల్డ్స్ కి అదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అండ్ ఈ కంపెనీ లోగోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే .png ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది అని రాసేదండి. ఇక్కడ .png ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి అది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్ ఫార్మాటర్ ఇప్పుడు మీరు పాజిటివ్ ఫ్లో అంటే పిఎన్జి ఫైల్ మాత్రమే ఇవ్వాలి. నెగటివ్ ఫ్లో అంటే ఏం చేయొచ్చు మీరు దీనికి కంపెనీ నేమ్కి? ఇస్తే ఎర్రర్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది వెరిఫికేషన్ స్క్రీన్. ఇక్కడ ఈ వెరిఫికేషన్ స్క్రీన్ ఈ స్క్రీన్ లో ఇక్కడ మీకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుందండి. ఓకే, సో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ కనిపించే దాన్ని మీరు ఏమైనా నెగిటివ్ వాలిడేట్ చేయగలరా? ఇందాక మనం చెప్పుకున్నాం ఒట్టి స్టాటిక్ టెక్స్ట్ ఉంటే మనం దాన్ని నెగిటివ్ వాలిడేషన్స్ ఏమీ చేయలేముంది అనుకున్నాము. సో ఇలా మనం ఈ స్టాటిక్ టెక్స్ట్ ఉన్నప్పుడు దీన్ని అసలు నెగిటివ్ వాలిడేషన్స్ చేయలేము మనం. ఓకే, సో ఈ నెగిటివ్ వాలిడేషన్స్ లో ఇక్కడ ఓన్లీ మీకు ఉండేది పాజిటివ్ ఫ్లో ఏముంటది అంటే ఆ పేజ్ లో ఆ కంటెంట్ మీకు వస్తుందా లేదా అన్నది చెక్ చేయడం మాత్రమే చేస్తాం. దట్స్ అ పాజిటివ్ ఫ్లో. ఓకే, గాట్ ఇట్. ఈ పేజ్ కి నెగిటివ్ ఫ్లో అంటే ఏది లేదు మనకి. గాట్ ఇట్. అండ్ ఆఖరి స్క్రీన్ దట్స్ 5th స్క్రీన్. ఇది కూడా ఒక కన్ఫర్మేషన్ స్క్రీన్. ఒక చిన్న కన్ఫర్మేషన్ మెసేజ్ మాత్రమే కనిపించాలి. ఒక చిన్న కన్ఫర్మేషన్ మెసేజ్. ఇది కూడా ఒక స్టాటిక్ టెక్స్ట్ మాత్రమే. ఇక్కడ మనకి ఇంకేం ఉండదు, టెక్స్ట్ కాకుండా ఇంకేం ఉండదు. ఇలాంటప్పుడు ఈ టెక్స్ట్ ఉన్నప్పుడు మనం దీన్ని కూడా ఏమీ చేయలేం. సో ఇక్కడ కూడా we will be doing only a positive flow itself. Got it? Yep. So ila manam we need to write down the test cases in that Excel file for this screen. And ఇప్పటిదాకా మనం రాసింది మనం చూసింది టెస్ట్ కేసెస్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఓకే, గుడ్. ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ ఆన్ దిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ టెస్ట్ కేసెస్? నో అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. నౌ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్స్ లో అడ్మిన్ ఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, యూ నీడ్ టు రైట్ డౌన్ a test cases for that admin flow. ఆ అడ్మిన్ ఫ్లో లో ఎన్ని రిక్వైర్మెంట్స్ కి రాయగలరో అన్నిటికీ రాయండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్లో నేను చెప్పాను, నేను కూడా చాలా మటుకు టెస్ట్ కేసెస్ రాయలే, 1 2 రాసాను, మిగతా అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా ఇందులో ఉండే వాటిలన్నిటికీ టెస్ట్ కేసెస్ రాయండి. ఓకే ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్ ఫర్ టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ లో ఫస్ట్ అసైన్మెంట్ ఏంది అంటే కనుక రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్లస్ అడ్మిన్ పోర్టల్ టోటల్ 25 దాకా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వీటిలన్నిటికీ టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకే, టెస్ట్ కేస్ అసైన్మెంట్ 2 సెకండ్ అసైన్మెంట్. ఇప్పుడు మన దగ్గర ఒక వెబ్సైట్ ఉన్నది, లక్కీ ట్రైనింగ్స్ అని చెప్పేసి అన్నాను. ఓకే, నేను మీకు ఎక్కువగా ఈ వెబ్సైట్ ని చూపిస్తున్నాను. అన్నది ఈ వెబ్సైట్.
సో ఈ వెబ్సైట్ లో మీరు రాయాల్సింది కోర్సెస్ అన్న మాడ్యూల్ కి టెస్ట్ కేసెస్ రాయండి. ఈ కోర్సెస్ అన్న మాడ్యూల్ ఏం చేస్తుంది, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సులు అన్ని ఇక్కడ మీకు కనిపిస్తాయండి. ఓకేనా, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ స్క్రీన్ కి టెస్ట్ కేసెస్ రాయండి. ఓకేనా, ఇది ఎడిషనల్లీ మీరు చేయాల్సిన ఒక చిన్న టాస్క్. Yes, you need to complete this assignment అండి. సో ఈ టెస్ట్ కేసెస్ అన్నది మాన్యువల్ టెస్టింగ్ కి కీ అండి. సో ఇవి రాస్తే మనం దాన్ని బట్టి మిగతా ఎగ్జిక్యూట్ చేసుకుందాం. అసలు తర్వాత టాస్క్ అంతా చాలా ఈజీ, ఇది ఒక్కటే కష్టమైంది. మనం ఆలోచించి అనాలిసిస్ చేసి దాన్ని డిఫరెంట్ వేస్ లో మనం దాన్ని థింక్ చేసి మనం రాయాలి. అక్కడ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ లో ఉంటాయి అన్నమాట టెస్ట్ కేసెస్ రాయడం అన్నది. బట్ మనం ఈ వేలో ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ దెన్ యూ విల్ బి ఇన్ ఏ గుడ్ షేప్ అన్నమాట. స్లోలీ మనం ఇట్లా టెస్ట్ కేసెస్ ని క్రియేట్ చేసుకుంటా పోవాలి. ఓకేనా, 2 అసైన్మెంట్స్ ఒకసారి డిస్క్రిప్షన్ నాకు ఇక్కడ ఏంటండి లాస్ట్ మీరు 2 అసైన్మెంట్స్ లిస్ట్ డౌన్ చేశారు కదా. అవును, ఒకసారి నాకు ఒక్కటి ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే నేను ఒకసారి స్క్రీన్ చూపించాను, నేను రాసుకుంటాను. నేను మీకు ఇమేజ్ పెట్టేస్తాను. ఓకే థాంక్స్. ఓకే, సో ఈ 2 అడ్మిన్ ఫ్లోకి కోర్సెస్ ఈ ట్రైనింగ్ దాని యొక్క లిస్ట్ ఆఫ్ కోర్సులు ఏమున్నాయి అన్నది దానికి ఈ 2 మాత్రం చేస్తే చాలు. చేస్తాను. ఓకే, డన్ ద డీల్ అండి. సో మీకు ఈ అసైన్మెంట్ అన్నది ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ పెట్టేసాను నేను. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ దిస్. వాట్సాప్ లో